తమకు పీఎఫ్ నిధి ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట మున్సిపాలిటీ కార్మికులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ధర్నా చేస్తున్న కార్మికులకు సిఐటియు కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులకు 3 సంవత్సరాల కాలానికి చెల్లించాల్సిన జీతాలు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా మున్సిపాలిటీ అధికారులు 3 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. పీఎఫ్ కు నిధులు బదిలీ చేస్తున్నామని చెప్పుకుంటున్న సంబంధిత అధికారులు ఇప్పటి వరకు కార్మికుల ఖాతాలో జమ చేసిన దాఖలాలు లేవన్నారు. తక్షణమే అధికారులు స్పందించి కార్మికులకు పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న అధికారులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు నాయకులు. పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ సిబ్బంది అట్లాగే డ్రైవర్లకు సంబంధించింది కూడా 3 సంవత్సరాల నుంచి వాళ్ళ జీతాల నుంచి కట్ చేసినటువంటి పిఎఫ్ డబ్బులను వాళ్ళ పిఎఫ్ అకౌంట్లో ఇవ్వకుండా ఈ 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీనివల్ల వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవాళ గతంలో కూడా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా చాలాసార్లు అధికారులకు మేము లెటర్లు ఇచ్చినాం. పిఎఫ్ డబ్బులను వెంటనే జమ చేయాలని చెప్పి అధికారులకు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ చేస్తాము చూస్తామని సంబంధించి సమాధానం ఇచ్చారు తప్ప ఇప్పటిదాకా కూడా ఇవాళ పిఎఫ్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కట్టనటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇవాళ మరి పొద్దున్నే మెరుపు సమ్మెకు కార్మికులు దిగినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఇవాళ ఈ మున్సిపాలిటీ నుంచి ఎలాంటి ఇన్సూరెన్స్ లాంటి కడతలేరు. దీనివల్ల వాళ్ళు చాలామంది చనిపోయినా కానీ 5 పైసలు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళ కార్మికులు ఇవాళ కరోనా ఇన్సెంటివ్ అంటే కరోనా టైంలో వాళ్ళకు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు, కరోనా రిస్క్ అలవెన్స్ ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు 1 పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా చాలా విధాల వాళ్ళతోటి పనులు చేయించుకుంటారు తప్ప వాళ్ళకు అవసరమైనటువంటి గ్లౌజులు కావచ్చు, సబ్బులు కావచ్చు, నూనెలు కావచ్చు, ఒక్కో సందర్భంలో చీపులు కూడా వాళ్ళ జీతాల నుంచి తీసుకొని వచ్చి నూకినటువంటి పరిస్థితి ఉంది. పనిముట్లను మున్సిపాలిటీ సప్లై చేయాలి కానీ వాళ్ళ సొంత డబ్బుల నుంచి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రెగ్యులర్గా చేయాలి. ఏదో ఒకసారి ఇస్తారు, ఒకసారి ఇవ్వట్లేదు. అందుకనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మున్సిపల్ కార్మికులు కోరుతా ఉన్నాం. అట్లాగే ఇలా కొంతమందిని 80 మందిని కొత్తగా తీసుకున్న వాళ్ళకి జీతాలు తక్కువ ఇస్తారు, వాళ్ళకి గ్రూపులు చేయట్లేదు, వాళ్ళకి పిఎఫ్ కట్టట్లేదు, వాళ్ళకి అన్ని రకాల కూడా సౌకర్యాలు ఇవ్వట్లేదు. వాళ్ళని కూడా వీళ్ళ తరాగా గ్రూపులు చేయాలి, వాళ్ళని కూడా వీళ్ళ లెక్కనే జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రధానంగా ఈ జీతాలు సరిపోవట్లేదు. ఈ జీతాలు కూడా 26,000కు పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాను. అందుకనే ఇవాళ ఈ సమస్యల మీద ఈ కార్మికులు ఇవాళ ఇక్కడ సమ్మెకు దిగారు. అధికారులు వచ్చి సమాధానం ఇవ్వాలి, ఆ పైసలు వెంటనే కట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఇవాళ సమ్మెకు దిగారు. మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి భారీ కుంభకోణం 3 కోట్ల కుంభకోణం జరుగుతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. దాదాపు మున్సిపల్ కార్మికులకి 3 సంవత్సరాల కాలంలో పిఎఫ్ డబ్బులు కట్టకుండా వాళ్ళ శ్రమదోపిడి గురి చేస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట మున్సిపాలిటీలో దాపరిచింది. బాధ్యులైన అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. సిద్దిపేటకు కలంకం తీసుకొచ్చిన అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మొదటగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక్కొక్కరు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని చెప్పేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇక్కడ కడిగేస్తున్నారు డబ్బులు, మున్సిపాలిటీ బడ్జెట్లో డబ్బులు కడిగేసి పిఎఫ్కు సంబంధించినటువంటి అకౌంట్లో జమ చేయట్లేదు. ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి సిఐటిగా మున్సిపల్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే పిఎఫ్ డబ్బులు కట్టాలి, 3 కోట్ల రూపాయలు విడుదల వారిగా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మరి మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ కాలేదు, డైలీ వైజ్ ఉన్నారు, అవుట్సోర్సింగ్ పేరుతోటి శ్రమజేపుడు గురి చేస్తున్నారు. ఇలా టైం సెన్స్ లేదు, టైం ప్రకారంగా లేదు. ఉదయం 5 గంటలకు పోయి 10 గంటలకు రావాల్సిన కార్మికుని ఉదయం 5 గంటలకు పోయి సాయంత్రం 3 గంటల 4 గంటలకు కనీసం తినడానికి కూడా టైం ఇవ్వకుండా వెట్టి చేసుకునే పరిస్థితి మనకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. టైం సెన్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా శ్రమజేవుడు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ఈ మున్సిపాలిటీ మీద ఉన్నది. అట్లాగే ఈరోజు జీతము 60వ జీవో ప్రకారంగా కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా డైలీ వైజ్ వర్కర్కైనా ఒకే రకమైన 16,500, 19,500 డ్రైవర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలా అవుట్సోర్సింగ్ పద్ధతిలో డైలీ వైజ్ ఉన్నటువంటి వర్కర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. అంటే ఈ డబ్బులను కూడా ఈరోజు మున్సిపాలిటీ దోచుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి 60వ జీవో ప్రకారం డైలీ వైజ్ వర్కర్కైనా గ్రూప్ ఉన్నా లేకున్నా గ్రూప్తో సంబంధం లేకుండా ఇలా 16,500, 19,500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఈరోజు బుధవారం, ఆదివారం హాఫ్ డే ఉంది.
ఆ రోజు హాఫ్ డే ఇవ్వకుండా ఫుల్ డే చేయించుకొని ఈరోజు మళ్ళీ శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలి. పిఎఫ్ డబ్బులు వెంటనే రికవర్ చేయాలి. పిఎఫ్ డబ్బులు రికవర్ చేయనంత కాలం కూడా పని బంద్ పెట్టి మున్సిపాలిటీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తారు. ఈ సమ్మెను ఇట్లే కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.